హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో మనం వచ్చేసి ఈరోజు ఈ క్లాస్ నుండి సిఎస్ఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి, సిఎస్ఎస్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో, అసలు సిఎస్ఎస్ వల్ల మనకి యూజెస్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం ఈ సిఎస్ఎస్ ట్యుటోరియల్లో తెలుసుకుందాం. మనం ప్రీవియస్గా హెచ్టిఎంఎల్ గురించి క్లాసెస్ విన్నాం కదా. అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటంటే ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి హెచ్టిఎంఎల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఆ వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ని డిస్క్రైబ్ చేస్తాం అనమాట హెచ్టిఎంఎల్ అనేది. ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్తో వెబ్సైట్ని క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఆ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో ఆ ఎలిమెంట్స్ అన్ని మనం ప్రీవియస్గా చేసినప్పుడు అవన్నీ ఎలా ఉన్నాయి, జస్ట్ నార్మల్గా ఉన్నాయి, అంటే ఎటువంటి అట్రాక్టివ్గా లేవు. వాటికి కలర్స్ లేవు, వాటికి బ్యాక్గ్రౌండ్ కలర్స్ లేవు, వాటి ఫాంట్ సైజ్ అనేవి నార్మల్ డిఫాల్ట్గా ఉన్నాయి, ఎటువంటి చేంజెస్ అనేవి లేవు. సో మనం ఒక వెబ్ పేజ్ చూసినప్పుడు ఎలా ఉంటుంది ఒక వెబ్ పేజ్ అనేది, ఒక మంచి అట్రాక్టివ్గా, ఒక యూజర్ ఫ్రెండ్లీగా, కలర్స్ తోని, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ తోని, సో ఇమేజెస్ స్టైల్స్, సో ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఒక వెబ్సైట్ లో. అంటే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఏమేమి ఉంటాయి, అట్రాక్టివ్ గా ఉంటుంది కదా, కలర్ఫుల్ గా. సో ఆ కలరింగ్ అనేది ఎలా ఇస్తాం, ఆ స్టైలింగ్స్ అనేవి ఎలా ఇస్తాం, సో అవి ఇవ్వడానికి ఏం చేస్తాం అనేది అనమాట. ఓకే, సో ఆ కలరింగ్ అనేది, ఆ స్టైలింగ్స్ అనేవి ఎలా ఇస్తామంటే బై యూజింగ్ ఈ సిఎస్ఎస్ ఏదైతే ఉందో ఈ సిఎస్ఎస్ యూజ్ చేసి మనం కలరింగ్ అనేది ఇస్తాం అనమాట. ఓకే, అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి? సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఓకే, దాని అబ్రివేషన్ వచ్చేసరికి సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సిఎస్ఎస్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే హెచ్టిఎంఎల్ ఉన్న హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఉంది కదా. సో ఆ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ని మనం స్టైలింగ్ చేస్తాం అనమాట బై యూజింగ్ ఈ సిఎస్ఎస్. ఓకే, హెచ్టిఎంఎల్ లో ఎలాగైతే ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని మనం డిస్ప్లే చేస్తున్నాం కదా. సో ఆ డిస్ప్లే చేసిన వాటిని మనం ఈ స్టైలింగ్ అనేది ఇస్తాం అనమాట ఈ సిఎస్ఎస్ యూజ్ చేసి. ఓకే, అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ ఈ సిఎస్ఎస్ వల్ల ఏంటంటే మనం పూర్తిగా ఆ వెబ్ పేజ్ ఏదైతే ఉందో మనం ఆ వెబ్ పేజ్ పూర్తిగా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఎలాగా, స్టైలింగ్ తోని, ఆ అట్రాక్టివ్నెస్ ఉంటుంది కదా యూజర్ ఫ్రెండ్లీగా, సో దాన్ని మనం కంట్రోల్ గా మనకి ఎలాంటి స్టైల్స్ కావాలి, ఎలాంటి ఫాంట్ సైజెస్ కావాలి, సో ఎలాంటి ఇమేజెస్ ఏ విధంగా ఏ స్టైల్స్ లో ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఇవన్నీ మనం ఎలా ఎలా పెట్టాలి, సో ఇవన్నీ కూడా మనం ఈ సిఎస్ఎస్ ట్యుటోరియల్లో నేర్చుకుంటాం. ఓకే, అండ్ ఆల్సో ఇంకేంటంటే ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ ఉందనుకో, ఆ వెబ్సైట్ అనేది మనకి ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది. సో ల్యాప్టాప్ సైజ్ లో ఒక స్క్రీన్ సైజ్ కదా. సో ల్యాప్టాప్ సైజ్, మొబైల్ స్క్రీన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ కదా అవి. సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ లో వెబ్సైట్ అనేది ఏ విధంగా కనిపించాలి, సో ఇవన్నీ కూడా మనం సిఎస్ఎస్ యూస్ చేసి చేస్తాం అనమాట. సో అవన్నీ ఎలా చేస్తాం ఏంటి అనేది మనం ఈ ట్యూటోరియల్ మొత్తంలో ఈ సిఎస్ఎస్ లో ఉన్న ఫుల్ కోర్స్ మొత్తం నేర్చుకుంటాం అనమాట. ఇంకోటి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఈ అమెజాన్ అనే కాదు, ఒక ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ ఏదైనా ఒక ఈ కామర్స్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసాం అనుకోండి. మనం మొబైల్లో అమెజాన్ అనేది అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఎలా కనిపిస్తుంది, ఒక 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 ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది కదా. సో అదే అమెజాన్ ని మనం ల్యాప్టాప్ లో ఓపెన్ చేస్తే దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది చేంజెస్ ఉంటాయి అనమాట. సో అంటే ఏ డివైసెస్ లో, అంటే ఆ స్క్రీన్ యొక్క సైజ్ ఎంత, సో ఆ స్క్రీన్ సైజ్ ని బట్టి మనం వెబ్ పేజ్ ని ఎలా డిస్ప్లే చేయాలి అనేవి మనం ఈ సిఎస్ఎస్ లో ఉన్న కొన్ని టాపిక్స్ ఉంటాయన్నమాట. సో వాటి ద్వారా మనం ఎక్కడ ఎలా డిస్ప్లే చేయాలి, ఈ వేటికి ఎలా స్టైలింగ్ ఇవ్వాలి అనేది మనం ఈ సిఎస్ఎస్ క్లాసులో తెలుసుకుంటాం అనమాట. ఓకే, ఇది వచ్చేసి కంప్లీట్ గా సిఎస్ఎస్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాం, దాని వల్ల యూజెస్ ఏంటి, మనం స్టైలింగ్ అనేది తెస్తాం. మన వెబ్ పేజ్ ఏదైతే ఉందో అది కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట యూజర్ కి. ఓకే, ఇది వచ్చేసి సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ అనమాట. ఇప్పుడు మనం ప్రీవియస్ గా హెచ్టిఎంఎల్ కి సంబంధించిన సింటాక్స్ అయితే చూసాం కదా. సో అలాగే సిఎస్ఎస్ సంబంధించిన సింటాక్స్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి సిఎస్ఎస్ సంబంధించిన సింటాక్స్ అనమాట. సింటాక్స్ ఏంటంటే ఒక సెలెక్టర్ ఉంటుంది కదా, మనం ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అక్కడ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటాం కదా. ఇక్కడికి వచ్చేసరికి ఆ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని సెలెక్టర్స్ అంటాం అనమాట. ఈ సెలెక్టర్స్ లో కూడా మళ్ళీ మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. అంటే ఒకటే సెలెక్టర్ ఉండదు, మల్టిపుల్ టైప్స్ సెలెక్టర్స్ ఉంటాయి అనమాట. సో ఆ సెలెక్టర్స్ అనేది ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రెజెంట్ ఈ సింటాక్స్ అర్థం చేసుకోండి. ఒక సెలెక్టర్, మళ్ళీ ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ అవుతాయి. సో మళ్ళీ ప్రాపర్టీ అండ్ వాల్యూ. ప్రాపర్టీ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏదన్నా ఒక ఒక మనం ఏదన్నా సపోజ్ ఒక టెక్స్ట్ ఉందనుకో, నాకు టెక్స్ట్ కి కలర్ అనేది చేంజ్ అవ్వాలి. సో అక్కడ కలర్ అనేది చేంజ్ అవ్వాలి కదా, కలర్ ఏ కలర్ చేంజ్ అవ్వాలి, సో నాకు బ్లూ కలర్ చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ కలర్ అనేది ఏంటి, ప్రాపర్టీ. మన బ్లూ కలర్ ఉంది కదా, సో అది వచ్చేసి వాల్యూ అన్నమాట. దీని సింటాక్స్ ఏంటంటే ఒక సెలెక్టర్ ఉంటుంది, ఈ ఫ్లవర్ బ్రేసెస్ ఉంటాయి, ఆ ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఆ ప్రాపర్టీ అండ్ వాల్యూ అన్నమాట. ఓకే, కీ కీ వాల్యూ పేర్స్ అన్నమాట.
కలర్ అండ్ కాలన్ వాల్యూ. ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ తర్వాత మ్యాండేటరీగా సెమీ కాలన్ అయితే ఇవ్వాలన్నమాట మనం. సో ఇది వచ్చేసి సింటాక్స్ అనమాట. బేసిక్ సింటాక్స్ ఇది. సో మనం ఇప్పుడు టెక్స్ట్ అనేది ఉంది. టెక్స్ట్‌కి మనం ఒకటే ఒకటే ఇవ్వం కదా! లైక్ నాకు కలర్ ఒకటే ఇవ్వం కదా! దానికి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటాం. ఓకే. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాం. అదే ఎలిమెంట్‌కి నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తాను. అదే ఎలిమెంట్‌కి నేను ఇంకా చాలా చాలా చేస్తాను కదా! సో, ఇక్కడ ఏంటంటే ఈ సింటాక్స్‌లో మనం మోర్ దెన్ వన్ మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఎన్ని ప్రాపర్టీస్ వాల్యూస్ అన్నా మనం ఇవ్వొచ్చనమాట. ఆ ఎలిమెంట్‌కి ఎంత వరకు కావాలో అంతవరకు అన్ని ఎలిమెంట్స్, అన్ని స్టైల్స్ మనం అప్లై చేయొచ్చనమాట. ఓకే. ఈ సింటాక్స్‌నొచ్చేసి మనం ఒకసారి మన కోడ్ ప్లే గ్రౌండ్‌లో ఒకసారి రాద్దాం ఒకసారి. ఓకే. ఇదొచ్చేసి మనకు తెలుసు కదా! హెచ్‌టీఎంఎల్ యొక్క సింపుల్ డాక్యుమెంట్. సో, ఇక్కడొచ్చేసి నేనేంటంటే మీకు రాండమ్‌గా ఒక పారాగ్రాఫ్ అనేది తీసుకుంటున్నాను. లోరెమ్ తెలుసు కదా! సో, నేను ఇక్కడ ఒక 20 అనేసి ఎంటర్ చేశాను. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏం జరిగింది? ఇది మనం ఇక్కడ కింద స్లైడ్ చేస్తున్నాం చూసారా? ఆ కంటెంట్ ఏదైతే ఉందో మనకున్న స్క్రీన్ కన్నా ఇలా ఇంకా ఎక్స్‌ట్రా అయింది కదా! సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఆల్ట్ జెడ్, ఓకే. ఆల్ట్ ప్లస్ జెడ్‌ని గనుక ప్రెస్ చేస్తే ఈ కంటెంట్ ఏదైతే ఉందో మన స్క్రీన్‌ని ఇంకా స్లైడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో, అదంతా కూడా మనకి ఆ లైన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ దాటిన తర్వాత ఉన్న లైన్ అంతా కూడా ఒక కొత్త లైన్‌లో మళ్ళీ స్టార్ట్ అవుద్దనమాట. ఓకే. ఆల్ట్ ప్లస్ జెడ్. ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దీనికి కలరింగ్ అనేది ఇద్దాం. సో, ఆ కలరింగ్ అంటే ఈ సీఎస్ఎస్ సింటాక్స్‌ని ఎలా యూజ్ చేస్తామో ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఇప్పుడు నేను రాసే కలరింగ్ అనేది మీరు ఇంకా అంత పట్టించుకోకండి. సో, ఫర్దర్ క్లాసెస్‌లో వాటి గురించి మీకు డీటెయిల్డ్‌గా వస్తదనమాట. సో, నేను ఇక్కడొచ్చేసి దానికి కలరింగ్ అనేది ఇస్తున్నాను. సెలెక్టర్ అంటే ఏంటి? మనం హెచ్‌టీఎంఎల్‌లో దీని ఎలిమెంట్స్ అన్నాం కదా! ట్యాగ్ సెలెక్ట్ అన్నాం కదా! సో, ఇక్కడికొచ్చేసరికి అది సెలెక్టర్ అవుద్దనమాట. పి సింటాక్స్ ఇదే కదా ఉంటా. సెలెక్టర్ దాని తర్వాత 2 ఫ్లవర్ బ్రేసెస్. ఆ ఫ్లవర్ బ్రేసెస్‌లో ఏం రాసాం? మనకి కలర్ అనే ప్రాపర్టీ రాసాం. కలర్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. అంతకన్నా ముందొచ్చేసి నేనేం చేస్తానంటే దీన్ని రన్ చేసి చూస్తాం. అసలు అది వెబ్ పేజ్‌లో ఎలా కనిపిస్తుంది? ఏంటి అనేది. ఓకే. మనకి వెబ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అయింది. సో, దాన్ని రన్ చేసిన తర్వాత దాన్ని మాక్సిమైజ్ చేశాను. సో, ఇదొచ్చేసి పారాగ్రాఫ్ అన్నమాట. మనం ఇక్కడ ఇచ్చాం కదా! పారాగ్రాఫ్ అనేది. ఓకే. మనం అక్కడ పారాగ్రాఫ్ ఇచ్చాం కదా! సో, అది ఎలా డిస్‌ప్లే అయింది మనకిక్కడ? జస్ట్ నార్మల్‌గా అంటే ఎటువంటి కలర్స్ లేకుండా మనకు తెలిసిన విధంగానే నార్మల్‌గా డిస్‌ప్లే అయింది. సో, నేను దానికి ఏం చేస్తానంటే ఇక్కడ దానికి నేను కలర్ అనేది అప్లై చేస్తాను. ఓకే. ఈ సెలెక్టర్ ఉంది కదా! ఆ సెలెక్టర్ డ్రాప్‌లో నేను కలర్ అనే ప్రాపర్టీ రాస్తాను. కలర్. సో, మనం ఈ వాల్యూస్ ఇక్కడ నాకు సజెషన్స్‌లో వచ్చేసి మనం ఈ నంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది ఇవ్వొచ్చనమాట. మనకు బాగా రాండమ్‌గా తెలిసిందేంటి ఒక రెడ్ అనేది ఇస్తున్నాను దానికి వాల్యూ. ఓకే. దాన్ని సేవ్ చేశాను. ఈ బ్రౌజర్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి దాన్ని రిఫ్రెష్ చేస్తాం. సో, ఇక్కడ చూసారా కలర్ అనేది చేంజ్ అయింది. మనం ప్రీవియస్‌గా అసలు హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ చూసినప్పుడు కలర్ అనేది ఎటువంటి చేంజెస్ లేవు. ఇప్పుడు చూసారా మనకు కావాల్సిన కలర్‌ని మనం పెట్టుకున్నాం. సో, ఇదొచ్చేసరికి కంప్లీట్ బేసిక్ ఇంట్రడక్షన్ అనమాట. సీఎస్ఎస్ అంటే ఏంటి? సీఎస్ఎస్‌ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? సీఎస్ఎస్ యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి? లాట్ ఆఫ్ టైమ్ అనేది సేవ్ అవుద్దనమాట. చాలా చాలా టైమ్ అనేది సేవ్ అవుద్ది సీఎస్ఎస్ యూజ్ చేయడం వల్ల. ఎందుకంటే కలర్స్ అనేవి యాడ్ చేస్తాం. సో, అండ్ అలాగే అట్రాక్టివ్‌గా యూజర్ ఫ్రెండ్లీగా మన వెబ్ పేజ్ అనేది ఉంటది. అండ్ అలాగే ఈచ్ మనకి ఏ డివైసెస్ అంటే ఏ స్క్రీన్ సైజ్‌ని బేస్ చేసుకొని అది ఎలా డిస్‌ప్లే అవ్వాలో మనం చెప్తామనమాట. సీఎస్ఎస్ యూజ్ చేసి. ఓకే. ఇదొచ్చేసి సింటాక్స్ అనమాట. ఒక సెలెక్టర్ అండ్ ఫ్లవర్ బేసెస్ ఓపెన్ అవుతాయి. అండ్ కలర్ అదే ప్రాపర్టీ అండ్ వాల్యూ అనమాట. ఆ ప్రాపర్టీ వచ్చేసి కలరే కాదు బ్యాక్‌గ్రౌండ్ కలర్, ఫాంట్ సైజు సో, ఇంకా చాలా ఉంటాయన్నమాట ప్రాపర్టీస్ అనేవి. ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం ఫర్దర్‌గా చూద్దాం. ఈ వాల్యూ వచ్చేసి నాకు కలర్ వచ్చేసి రెడ్ కావాలనమాట. ఓకే. ఇదొచ్చేసి కంప్లీట్‌గా సీఎస్ఎస్ సంబంధించిన ఇంట్రడక్షన్ అండ్ సింటాక్స్ అనమాట. ఓకే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.